మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆయన మాటింటే ఈ కాంగ్రెస్ అరాచక పాలన అంతం చేయడానికి ఈ బాధితులందరికీ గుండె నిండా మళ్ళొక్కసారి ఉత్సాహం వస్తుంది. కాబట్టి మేమొస్తామని చెప్పి ఎక్కడి వాళ్ళక్కడ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి ఒత్తిడి ఉన్నది. కానీ నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మిత్రులు, పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఎవరికి ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనం తీసుకొని వచ్చేయండి. మీరు కొంతమంది దగ్గరున్న వాళ్ళు మోటార్ సైకిల్ మీద కూడా వస్తారు. హుస్నాబాదు, హుజురాబాద్ వాళ్ళు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ మీద కూడా రావడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. జాగ్రత్తగా రండి. కానీ ఎవరికి ఏ చిన్న వాహనం దొరికినా అందుబాటులో ఉన్న వాళ్ళు రండి. నాకు పొద్దున్నే ఈరోజు ఒక దృశ్యం చూస్తే చాలా గొప్పగా అనిపించింది. మళ్ళీ ఉద్యమం నాటి రోజులు గుర్తొచ్చినాయి. ఇక్కడ వరంగల్లో సభలు జరిగినప్పుడు గతంలో నర్సంపేట నుంచి, అదేవిధంగా పరకాల నుంచి ఆ ప్రభ బండ్లు వచ్చేది పెద్ద ఎత్తున. అట్లాగే మళ్ళొక్కసారి ఈరోజు సూర్యాపేటలో బయలుదేరినారు. అప్పుడెప్పుడో బండి యాదగిరి గారు పాట రాసినారు, బండి వెనుక బండి గట్టి అందరం పోదాం బయలుదేరని. మరి అదే పద్ధతుల్లో బండి వెనుక బండి గట్టి ఇలా సూర్యాపేట జిల్లా రైతన్నలు అక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం తొర్రూరు కూడా చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 4 గంటల వరకు దంతాలపల్లి, తర్వాత 6-6:30 వరకు తొర్రూరు కూడా చేరుకుంటా ఉన్నారు. ఎడ్ల బండ్లు, మొత్తం ఎడ్ల బండ్లు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎండపొడ తలగకుండా పొద్దున 9 లోపల ఆగుతున్నారు. మళ్ళా సాయంత్రం 4కి బయలుదేరి సూర్యాపేట నుంచి బయలుదేరి ఉద్యమ స్ఫూర్తి చాటుతూ, రైతాంగానికి కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమను చాటుతూ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వస్తూ ఉన్నారు. మరి వారిని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి. 60 లక్షల మంది గులాబీ దండు ఏదైతే ఉన్నదో వారందరికీ నా ప్రార్థన, ఇంతకు మించిన పని మనందరికీ కూడా ఏమీ లేదు. కాబట్టి మరి అందరం కూడా బయలుదేరుద్దాం. దయాకర్రావు గారు చెప్తున్నారు వర్ధనపేట నుంచి కూడా 500 ఎడ్ల బండ్లు బయలుదేరి రాబోతా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆ ఎడ్ల బండ్లతో ట్రాఫిక్ జామ్ చేయకుండ్రి, 26 తారీఖే చేరుకుంటాడు చేయండి. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వరంగల్లో సభ జరిగింది అంటే జనగామ దాకా ట్రాఫిక్ జామ్ అయిన సందర్భం మీరే రిపోర్ట్ చేసినారు. అట్లా కాకుండా ఈసారి పద్ధతిగానే ప్లాన్ చేసుకుంటున్నాం. 2000 మంది వాలంటీర్లను పెట్టుకున్నాం. ఆ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ యూనిఫామ్లు వేసుకొని ఉన్నారు. 2000 మంది వాలంటీర్లు ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చినాం. చిన్న చిన్న కల్వర్ట్లు ఉన్నాయి. కాకతీయ కాలువ మీద కానీ కొన్ని చోట్ల వర్క్ నడుస్తున్నది. అక్కడ రోడ్డు నేరోగా ఉన్నది. అక్కడ ప్రత్యేకంగా వాళ్ళని డిప్లాయ్ చేద్దాం అనుకుంటా ఉన్నాం. అక్కడ 10 మంది చొప్పున ప్రతి చోట ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకొని వాళ్ళు వచ్చిపోయే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మరి ప్రభుత్వ వ్యవస్థ సహకరిస్తున్నది. ఇప్పటిదాకా పర్మిషన్ కూడా ఇచ్చినారు. వారు కూడా పోలీసు వాళ్ళు కూడా మరి ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు. కానీ మా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటా ఉన్నాం. మేము కూడా 2000 మంది వాలంటీర్లను పెట్టుకొని వారిని కూడా మరి వినియోగించుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక ఉత్కృష్టమైన సందర్భం. ఇట్లాంటి సందర్భాలు మళ్ళీ పార్టీ చరిత్రలో మళ్ళీ రావు. మళ్ళీ ఇంకో 25 ఏళ్లకు 50 ఏళ్ల పండుగ అప్పుడు మళ్ళీ గోల్డెన్ జూబ్లీ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గులాబీ సైనికుడు, ప్రతి కేసీఆర్ మరి దళంలోని సభ్యుడు అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి చేరుకునే విధంగా ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనం అందిపుచ్చుకొని మన నాయకుడు కేసీఆర్ గారికి, అదేవిధంగా తెలంగాణ సమాజానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి, జరుగుతున్న అరాచక పాలనను మరి ప్రశ్నించడానికి, వాళ్ళను ఖచ్చితంగా ఎదుర్కోవడానికి, ఎండగట్టడానికి, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చేస్తున్న పన్నాగాలను గత 11-12 సంవత్సరాలుగా తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని కూడా విడమర్చి చెప్పడానికి, అదేవిధంగా గ్రామానికి తిరిగి కేసీఆర్ గారి సందేశాన్ని చేరవేయడానికి మా వాళ్ళందరినీ కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియాకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి కేసీఆర్ గారు బహుశా దాదాపు 4:30 గంటలకే ఇక్కడ చేరుకుంటారు. చేరుకొని 5-5:30 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది.